క్వశ్చన్స్ ఉంటాయి, మీకు చాలా ప్రశ్నలు ఉంటాయి, చాలా పోరాటం ఉంటుంది, కంపారిజన్ ఎక్కువ ఉంటుంది. పక్కనోళ్ళు కంపేర్ చేస్తారు, మిమ్మల్ని మీరు చేసుకుంటారు. అందంలో కంపారిజన్, చదువులో కంపారిజన్, ధనంలో కంపారిజన్, కులంలో కంపారిజన్, మతంలో కంపారిజన్, ప్రతి చోట్ల పోల్చుకోవటం ఎక్కువ. కానీ మీ నాన్న, మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మిమ్మల్ని ప్రేమించే నాన్న. అయితే మీ నాన్న మిమ్మల్ని పిలుస్తున్నాడు. నీ యవ్వన ప్రాయంలో, నీ యువతలో, ఇన్ యువర్ యూత్ఫుల్నెస్, కమ్ టు యువర్ ఫాదర్. నీ తండ్రి దగ్గరకు వచ్చి ఆయన కౌగిలిని ఒక్కసారి అనుభవించి చూడు. నీ జీవితం మారిపోతుంది. నా జీవితం మారింది. నా జీవితం భేషుగ్గా మారింది. పెంట కుప్పల మీద పడి ఉండేవాడిని. భయంకరంగా నేను మాదక ద్రవ్యాలకు అలవాటు పడిపోయి ఉన్నవాడిని. నా జీవితాన్ని మార్చాడు. నీ జీవితాన్ని మారుస్తాడు. అండ్ టుడే, ఈరోజు, ఒకానొకప్పుడు నేను బ్రతికే గనక బ్రతికునుంటే మా ఇంట్లో వాళ్ళు నన్ను చూసి అసహ్యించుకునేవారు. ఈరోజు గర్వపడక్కర్లేదు, కనీసం అసహ్యించుకోరు. గర్వపడక్కర్లేదు, కనీసం అసహ్యించుకోరు. ఈ రాత్రి ఈ పిలుపు మీ నాన్నది. మీ నాన్న మిమ్మల్ని పిలుస్తున్నాడు. నేను ఒక ఉద్యమం చేస్తున్నాను. ఆ ఉద్యమంలో నా పిల్లలందరినీ పోగేస్తున్నాను, ఒక్క శరీరంగా పోగేస్తున్నాను. ఆ శరీరంలో నువ్వు భాగమవుతావా అని పిలుస్తున్నాడు. నిర్ణయం తీసుకుంటే నీకు మంచిది. అంత మాత్రమే కాదు, ఆల్రెడీ సంఘములో భాగస్వామ్యం పొందినటువంటి నీవు, దేవుని రాజ్యం, ఆయన యొక్క పని, ఆయనతో కలిసి చేయాల్సినటువంటి పనిలో నీకు మనసు రావట్లేదా? నీకు ఇంట్రెస్ట్ లేదా? ఈరోజు రాత్రి మీ నాన్న పిలుస్తున్నాడు. వాయ్? ఎందుకు? డూ యూ థింక్ ఐ డిసీవ్డ్ యూ? నేనేమైనా మోసం చేశానా? నీకు అలాంటి ప్రశ్న ఉందా మనసులో? నేను నీతో సరిగ్గా లేనా? అలా అనిపిస్తుందా నీకు? ఐ లవ్ యూ, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీకోసం ఏమైనా చేయటానికి నేను సిద్ధం అని మీ నాన్న చెప్తున్నాడు. దాట్ ఈజ్ వాట్ హీ లేడ్ ఇన్ మై హార్ట్ టునైట్. ఈరోజు రాత్రి ఈ మాటలు నా హృదయంలో పెట్టాడు. నేను ప్రిపేర్ అయింది వేరే. నేను ప్రిపేర్ అయింది కనీసం ఒక గంటన్నర చెప్పాలి అనుకున్నాను, కానీ అది నేను చెప్పలేకపోతున్నాను. ఇదే చెప్పాను. ఈరోజు రాత్రి ప్రభు నీతో మాట్లాడుంటే ఊరికనే వెళ్ళొద్దు, ఖాళీ మనసుతో వెళ్ళొద్దు. ఇట్ ఈస్ ఎ స్పెసిఫిక్ వర్డ్ ఫర్ స్పెసిఫిక్ పీపుల్ సిట్టింగ్ హియర్. ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో నిర్దిష్టమైనటువంటి మాటలు మీకోసమే పలుకుతున్నాను. మీ తండ్రిని నిరుత్సాహపరచొద్దు. తలలు వంచుకుంటే ప్రార్థించుకుందాం.